రష్మిక మందనానే నేను పెళ్లి చేసుకోబోతున్నాను అన్నట్టుగా అయితే నేషనల్ క్రష్ పైన అయితే విజయ్ దేవరకొండ కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అయితే రీసెంట్ టైమ్స్ లలో ఆయన ఒక కాలేజ్ కి ప్రమోషన్స్ పరంగా అయితే వెళ్లారు. అక్కడ ఆయన మాట్లాడిన ఈ మాటలు ప్రజెంట్ సోషల్ మీడియా అంతా కూడా వైరల్ గా మారాయి. అయితే అందులో రష్మిక మందన గురించి స్పెసిఫిక్ గా మెన్షన్ చేయకపోయినప్పటికీ కూడా చాలా మంది ఆయన తన గురించే మాట్లాడుతున్నారు అనుకున్నారు. అయితే ఆయన మాత్రం 20 to 30 years ఏజ్ లో అబ్బాయిలకి టైం కావాలని, వాళ్ళకి ఏం కావాలి ఏంటి అనేది అప్పుడే తెలిసొస్తుందని, నేను ఆ ఏజ్ నుంచి బయటకు వచ్చాను కాబట్టి నాకు తెలుసు ఖచ్చితంగా మనకి ఎప్పుడు ఏం కావాలి. అండ్ అదే విధంగా అబ్బాయిలు ఎప్పుడు కూడా తొందర పడకుండా అన్నిటినీ నెమ్మదిగా చేస్తేనే వాళ్ళ లైఫ్ సాఫీగా సాగుతుంది అని, అటు లవ్ గురించి అదే విధంగా పెళ్లి గురించి ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా కూడా వైరల్ గా మారాయి. అయితే ప్రజెంట్ ఆయన చెప్పిన ఈ మాటలు చూస్తూ ఉంటే వాళ్ళకి సంబంధించి ఎక్కడ చూసుకున్నా కూడా అటు సినీ రంగంలో విజయ్ దేవరకొండ ఫస్ట్ టైం ఆయన రిలేషన్ గురించి మాట్లాడడం జరిగింది. అయితే రీసెంట్ టైమ్స్ లలో రష్మిక మందన హైదరాబాద్ కి రావడం జరిగింది. అయితే హైదరాబాద్ కి తన అసిస్టెంట్ పెళ్లికి అయితే తాను వచ్చింది. మరి అసిస్టెంట్ పెళ్లికి వచ్చిన రష్మిక మందనకి సంబంధించి తాను మాత్రం విజయ్ దేవరకొండ ఇంట్లోనే ఉంటుంది అన్నట్టుగా సోషల్ మీడియాలో అందరూ కూడా మాట్లాడుకున్నారు. అయితే ఇది ఇప్పుడు వైరల్ గా మారి అందరూ కూడా వాళ్ళిద్దరూ లివింగ్ లో ఉంటున్నారని కొన్ని వార్తలు పెట్టారు. అయితే అది మాత్రం వాస్తవం కాదని చాలా మంది వాళ్ళకి సంబంధించిన దగ్గర ఫ్రెండ్స్ అయితే చెప్పడం జరిగింది. అయితే వాళ్ళిద్దరూ లివింగ్ లో ఉండకపోయినప్పటికి కూడా ఎప్పుడైనా హైదరాబాద్ కి వస్తే ఖచ్చితంగా విజయ్ దేవరకొండ ఎక్కడైతే ఫొటోస్ ఎక్కువ దిగుతూ ఉంటారో వాళ్ళ ఇంటి దగ్గర ఆ ప్లేసెస్ లోనే మళ్ళీ రష్మిక మందన ఫొటోస్ కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయి. అయితే వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారని దీనికంటే క్లారిటీగా ఇంకా ఎలా చెప్పగలుగుతామని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నారు. ప్రజెంట్ ఈ వీడియోస్ కి సంబంధించి వీటన్నిటి గురించి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇటు విజయ్ దేవరకొండ ఇచ్చిన లవ్ గురించి అదేవిధంగా మ్యారేజ్ గురించి అడ్వైస్ ని అందరూ కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు.